అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు గారి ఆఫీసులో ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో దళితులపైన అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, దళితులపై దారుణమైన కాండలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టలా మార్చేసింది. సుమారుగా 2 సంవత్సరాలు జరుగుతూ ఉన్నా కానీ వారు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అవి అమలుపరచకుండా ఏ పథకానికైతే ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించాలని వారు ఇచ్చిన మాట ప్రకారం అందించకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం దళితులపై నరకటం, కొట్టటం, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కథనాలను అల్లి ఈరోజు మాలా మాదిగ రెల్లి పైడి కులస్తులు అందరిని కూడా కేసులు పాలు చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆనాడు ఎలక్షన్కి 2024 ముందు ఓట్ల కోసం తిరిగేటప్పుడు మా పల్లెలకు వచ్చి నేను పెద్ద మాదిగని, నేను పెద్దమాలని అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయించుకునేటప్పుడు మా కులాలు గుర్తురావా? ఓట్లు వేయించుకున్న తర్వాత మా కులాల వాసన నీకు తగులుతుందా అని నేను సూటిగా అడుగుతున్నాను. మీరు ఎన్నడూ కూడా మా దళితుల పైన కపట ప్రేమ తప్పితే ఏనాడు సొంత ప్రేమ చూపించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డలు ఏం పాపం చేశారు? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళను హోమ్ మినిస్టర్ చేశారు. ఆ మహిళ కూడా ఎంత ఉన్నతంగా ఎటువంటి అత్యాచారాలు కానీ రౌడీజాలు కానీ అవి లేకుండా మహిళ అయినా కూడా సుపరిపాలన చూపించినటువంటి సుచరితమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మరొక దళిత మహిళని హోమ్ మినిస్టర్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. సుచరితమ్మ గారు చేశారు. ఎవరిపైన కానీ తప్పుడు కేసులు లేవు, ఏ రైతుల పైన కేసులు లేవు, ఏ వ్యాపారి పైన కేసులు లేవు, ఏ కార్మికుడు కర్షకులు ఎవరిపైన కేసులు లేవు. కానీ ఆ తర్వాత మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు మా వనితమ్మని హోమ్ మినిస్టర్గా చేశారు. అప్పుడు సజావుగానే రాష్ట్రం అల్లకొల్లాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని గతంలో నాకన్నా ముందు నా దళిత బిడ్డలు చేశారు, హోమ్ మినిస్టర్గా పదవిని అనుభవించారు, వారు ఎలా చేశారు, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానని వారి అంతరాత్మకే వదిలేస్తున్నాము. రాష్ట్రంలో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాదెండ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన కొంతకాలమే చేశారు, ఒక 40 రోజులు 40 రోజులు చేశారు. కానీ ఆయన ముఖ్యమంత్రి చేసిన దాన్ని గుర్తుంచుకోవడం కోసం ఉద్యోగస్తులకు చేసిన సేవ అటువంటిది నాదెండ్ల భాస్కర్రావు గారు చనిపోయినా కూడా ఉద్యోగస్తుల్లో ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు చేసి పేదలకి కిలో 2 రూపాయల బియ్యం పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారు దక్కుతుంది.
మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెట్టి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎన్నో పథకాలను తన సొంతం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో దళితులు చాలా మందిని నరికి చంపిన దాఖలాలు ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా మానేయండి, ప్రజలకు సేవ చేయటం చూడండి. రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల అందరికీ పిల్లలు ఉంటారు కాబట్టి ఒకళ్ళ ప్రాణం తీస్తే మన ప్రాణం దేవుడు క్షమించగానే ఏదైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని, చేయని పక్షంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.